హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం 105వ కీర్తన 37వ వచనం. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్తువ చేత తొట్రిల్లు వాడొక్కడైనను లేకపోయెను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, దేవుడైన యెహోవా వారు ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి బయటకు తీసుకొని వస్తున్నప్పుడు, అంటే 400 ఏండ్ల బానిసత్వం నుండి బయటకు తీసుకొస్తున్నప్పుడు ఇక్కడ ఏంటి, వారిని వెండి బంగారములతో బయటకు రప్పించారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏంటి, అన్ని గోత్రములలో కూడా, సో ఏ గోత్రంలో కూడా నిస్సత్తువ చేత తొట్రిల్లు వాడు ఒక్కడైనను లేకపోయాను. అంటే ఏంటి, చిన్న పిల్లవాడి నుండి పెద్దవారి వరకు, అంటే ముసలివారి వరకు అందరికీ కూడా సంపూర్ణ శక్తి కలిగి ఉన్నారనమాట. అంటే బలం, అంటే కాళ్ళు చేతులు అంత బలంతో వారు అంత ఎడారిలో ప్రయాణం చేశారనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటి, ఎప్పుడైతే యేసుప్రభు వారు మనకు ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటారో, ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ డబ్బు గురించో లేకుంటే ఇంకేదైనా ఆస్తి అంతస్తు గురించో దాని గురించే ఆలోచిస్తాం. కానీ ఆయన ఆశీర్వాదం ఇస్తే ఇక్కడ ఏంటి, శారీరకంగా కూడా ఏ ఇబ్బంది లేకుండా, అంటే ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, క్షేమంతో, ఘనతతో, దీర్ఘాయుషుతో, సో అన్ని రకాలుగా ఆయన ఆశీర్వదిస్తారనమాట. సో దేవుడైన యెహోవా యేసుప్రభు వారు మనల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క విషయంలో ఆశీర్వదిస్తారనమాట. సో ఇక్కడ ఏంటి, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఆయనను లిమిట్ చేయాల్సిన పని లేదు. సో ఇశ్రాయేలీలను కూడా ఇక్కడ అనుకుంటే ఏంటి, దేవుడైన యెహోవా సింపుల్గా బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చి ఉండొచ్చు, ఆ తర్వాత చెప్పుండొచ్చు, ఓకే మీరు ఎప్పట్లాగే పని చేసుకోండి, మీకు మీరు సంపాదించుకోండి, ఇలాగా మీకు ఆరోగ్యం ముందు ఎలాగ ఉందో అలాగ ఉంది అని అనుకుండవచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి, వారికి వెండి బంగారంలు ఇచ్చారు. అండ్ అలాగే నిస్సత్తు చేత తొట్రిల్లు వాడు ఒక్కడు కూడా లేడు. అంటే ఇక్కడ ఏంటి, వారిని ఆయన బలంతో నింపారు. మనం ఇంకా కొన్ని వచనాల్లో చూసుకున్నట్లయితే ఏంటి, వారి చెప్పులు కూడా అరగకుండా చూసుకున్నారు, వారి బట్టలు అలాగే ఉన్నాయి, మాయలేదు. సో ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, అన్ని విషయాల్లో కూడా వారిని తోడుండి నడిపించారు. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి, మనం ఆశీర్వాదం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు అన్ని విషయాల్లో తోడుండి నడిపించండి అని మనం ప్రార్థన చేసినట్లయితే ఏంటంటే, మనం ఆరోగ్యంతో, దీర్ఘాయుషుతో, ఐశ్వర్యంతో, క్షేమంతో, ఘనతతో, ఆనందంతో, సంతోషంతో, శాంతి సమాధానాలతో మనం జీవిస్తూ ఆయనను అందరి కళ్ళ ఎదుట మనం మహిమపరుస్తూ మనం ఆయన కొరకే గొప్ప సాక్షులుగా జీవించగలుగుతాము. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మీరు ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి 400 ఏండ్ల బానిసత్వం నుండి బయటకు తీసుకొని వస్తున్నప్పుడు వారిని వెండి బంగారాలతో నింపారు. అండ్ అలాగే మీ బలంతో నింపారు తండ్రి. నిస్సత్తువ చేత తొట్రిల్లు మనిషి ఒక్కరు కూడా లేరు తండ్రి. ఆ విధంగా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరము కూడా మేము ప్రార్థిస్తుండగా మమ్మల్ని ఆరోగ్యంతో, దీర్ఘాయుషుతో, ఐశ్వర్యంతో, క్షేమంతో, ఘనతతో, మీ ఆనందంతో, మీ సంతోషంతో, మీ శాంతి సమాధానాలతో నింపండి తండ్రి. మేము అన్ని విషయాలలో కూడా మీ నుండి మేము ఆశీర్వాదాన్ని, కాపుదలని పొందుకొని ఎటువంటి కీడు అపాయం రాకుండా మేము సమృద్ధి గల జీవం జీవించుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.